వస్తే మతి ఇదొకటి మతిలేంది. భానుమతి ఏమే ఇక్కడున్నావా? జరుగు, కూర్చోటానికి నాకు కొంచెం ప్లేస్ ఇవ్వే. కూర్చోండి. భానుమతి భానుమతి ఏంటే అనొచ్చుగా, ఏదో మెకానికల్ గా అనకపోతే మనసులో నుంచి అనొచ్చుగా. అబ్బా నిన్ను కాదే, నిన్ను కన్నా తల్లిదండ్రులు అనాలి. ఈ ఎదవ సంత ఏమో గాని ఈ సెక్యూరిటీ పేరు చెప్పి ఇంట్లో ఫ్యామిలీ లైఫ్ కదా, పర్సనల్ లైఫ్ కూడా లేకుండా పోయింది. అబ్బా మీ మంచి కోసమే కదా. నువ్వు ఒక దానివే, నా మంచి కంటావేంటి? మీరేంటి ఇక్కడ? సెక్యూరిటీ. ఏంటి ఏదో సెక్యూరిటీ? వెళ్ళంతా కాపురం కూడా చేసుకునివరా? మిమ్మల్ని డిస్టర్బ్ చేయమని చెప్పానా? ఏంటి డిస్టర్బ్ అయిపోతే కమాన్ ఇండియా అని ఎంకరేజ్ చేస్తారా? మిమ్మల్ని టచ్ చెయ్యం. టచ్ చేయండి రా, టచ్ చేయండి వచ్చి. బాగో సార్, మాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అబ్బా మీకు ప్రిన్సిపల్స్ ఉంటాయా? ఏంటా మా ప్రిన్సిపల్స్? జస్ట్ వాచ్ చేస్తాం అంతే. ఏంటా వాచ్ చేసేది? ఏంటి వాచ్ చేసేది? ఏంట్రా? ఏంటి కొడతావా? కూర్చోటాలే. సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ ఏంటి? వాచ్ చేస్తుంటాం చెప్పానా? ఏంటి వాచ్ చేసేది? అవతల కలండియా. అన్నం తినేటప్పుడు చేస్తారు, బాత్రూమ్ లో చేస్తారు, ఆఫీస్ లో డిస్టర్బెన్స్, బెడ్రూమ్ లో డిస్టర్బెన్స్. అసలు ఏమనుకుంటున్నారా? సైలెన్స్. కొట్టాడా? తప్పుకోండి. ఏమే నువ్వు తింటుండు, నువ్వు తింటానే ఉండు. అరే మీరు సెక్యూరిటీ ఉండండి రా. సెక్యూరిటీ ఏంట్రా? ఏంటిక్కడ సెక్యూరిటీ? ఇక్కడ సెక్యూరిటీ ఏంట్రా? మీకు దండం పెడతారా నాయన? బాత్రూమ్ లో దీనికి కూడా వెళ్ళివర్రా? నాకు సెక్యూరిటీ వద్దేమో, వెళ్ళిపోరా, వెళ్ళిపో. ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండవర్రా? మళ్ళీ రఘునారాయణ కూతురు బతికే ఉంది. ఎక్కడ చూసావు? ఎప్పుడు చూసావు దాన్ని? దాంతో పాటు ఇంకెవరున్నారు? 6 అడుగులు ఎత్తు, నుదుటి మీద కాటు, కోరమేసం, కత్తులాంటి కళ్ళు. ఎక్కడుంటాడు? ఎక్కడ చూసా వాటిని? ప్రగతి నగర్ గేట్, 50-60 వేళ్ళు. అదే ఇల్లు. ఇక్కడ బేవర్స్ గాడు ఉంటాడు కదా, వాడిల్లు ఎక్కడ? ఏమిటి దౌర్జన్యం? ఎక్కడ తీసుకెళ్తారు? హలో రే, వెన్ను లోపల వడక మొదలైందా?
వారం నుంచి ప్రతి గంట ప్రతి క్షణం దీనికోసమే ఎదురు చూస్తున్నాను రా. ఒకవైపు నిన్ను ప్రేమించిన అమ్మ అబ్బా, ఇంకోవైపు నువ్వు పడి చచ్చే అమ్మాయి. 5 నిమిషాలు అందరూ పోతారు. ఎవరి చావు ముందు చూస్తావో తేల్చుకోరా. మా అమ్మ నాన్న నా ప్రాణవరా. ఎప్పుడైతే నన్ను వదిలి నా వాళ్ళ మీద చేయి పడిందని తెలిసిందో నెక్స్ట్ సెకండ్ లేపాల్సింది. ఆల్రెడీ 2 minutes లేట్ అయింది. చెప్పు ఎక్కడున్నాడు వాడు, చెప్పు. వెళ్ళరా. ఒరే, జీవితంలో మొట్టమొదటిసారి మీ నాన్న నందిని ఇంటికి తీసుకురమ్మని చెప్పారు. వెళ్ళరా, వెళ్ళి నందిని తీసుకురా. నాన్ని నేను చూసుకుంటాను. నందిని తీసుకొచ్చేదాకా మీ ఇద్దరు ఊపిరి బిగపెట్టుకుని ఉంటాం. వెళ్ళరా, వెళ్ళు. నువ్వు చంపుతావో ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వు నందిని తీసుకురా. మాకు మీ ఇద్దరు కావాలి. వెళ్ళరా, వెళ్ళు. తమ్ముడి నుంచి ఫోన్ వచ్చినా? వాళ్ళ అమ్మ బాబు పోయారా, వాళ్ళతో పాటు ఈడు పోయాడా? ఫోన్ ఎత్తాడంట్రా. అడుగు. వేసేయండి రా వాటి. అమ్మాయిని తీసుకురండి. ఇంకొక అడుగేస్తే దీన్ని గొంతు కోసేస్తా.
ఈ పిచ్చి దానికోసం నా 30 ఏళ్ల కష్టంతో పెట్టుకున్నాం. పోలీసులు, గవర్నమెంట్ ఉచ్చ పోసుకునే గంజాయి సామ్రాజ్యంతో పెట్టుకున్నాం. రేయ్, వీడు వేళ్లు కూడా కదలకుండా చావుకొట్టండ్రా. ఏంటి మావయ్య చచ్చిపోవడానికి వచ్చాడా పిచ్చికొచ్చాడా? ఆగవే, ఇంకో 5 నిమిషాలు చచ్చిపోయి నీకింత పొగరేంట్రా? లేట్ చేయకో, చంపే. నా ఒంట్లో 1% ప్రాణం మిగిలినా నువ్వు 1 మినిట్ కంటే ఎక్కువ బతకవు. చంపే. నా కొడుకుని చంపిన నీ ఏడిపించాట్రా దీని బాబు. ఆ గాయం ఆరకముందే దీనికోసం నా వాళ్ళని చంపి నా దాకొచ్చావు. దేనికోసం వచ్చావో దాని చేత చంపిస్తా. రేయ్, తీసుకోండి రా గన్ను. రేయ్, చంపవే అండి. కాల్చావు, చంపువాణ్ణి. కాల్చే. ఏయ్! ఏయ్! ఏం నువ్వు చేసేది? కాల్ చేసుకుంటావు నువ్వు? నేను చచ్చానంటే సరే అయిపోయావా? నిన్ను తీసుకొస్తాను మాట ఇచ్చా. నా ఒంట్లో 100 బుల్లెట్లు దిగినా నిన్ను తీసుకెళ్తా. చూస్తారేంట్రా? ఎసేయండి. ఏయ్! తన కోసం చేస్తా, చంపుతా. కానీ చచ్చే ముందు మిమ్మల్ని అందరు చంపే చేస్తా. ఏయ్! ఏయ్! తీసుకో, కాల్చు. కాల్చు. ఏయ్! వద్దాం. రాంబాబు, ఇంకెంతసేపు రా? హాస్పిటల్ కి వెళ్ళాలి రామ్. ఒరే, మా ఇద్దరికి ఆఫీస్ టైం అయిందిరా. వస్తున్నా. ఉప్పు చేప పప్పు చారు రెడీ. నా కొడుకు ఎంత ఎదిగిపోయాడో. రేడియోలో 2 మంచి పాటలు ఇందామంటే సెక్యూరిటీ ఏంట్రా? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? లోపల బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా? అవునన్నా, వీకెండ్ కదా. ఆ వీకెండ్ అయితే ఏదైనా పబ్లిక్ వెళ్ళి తావచ్చు కదా. నువ్వెందుకు ఇక్కడ? లోపల చావు.
నీకు సెక్యూరిటీ నాకు సెక్యూరిటీ ఏంట్రా? నీకేమైనా చెప్పు తప్పిందా? చిప్పు. టచ్ చేయను, ఆ, జస్ట్ వాచ్ చేస్తాను అంతేనా? అంతే. నువ్వు ఇక్కడ అక్కర్లేదు, అక్కడికి వెళ్ళు. నువ్వు ఈను. ఈ టైపు సెక్యూరిటీ ఏంట్రా? ఇంకెంతసేపు చెల్లెమ్మా? ఇదిగో అయిపోయిందన్నయ్య. మరి పోయిన ముందేమైనా కావాలి కదా, మెయింటెనెన్స్. ఏంటే ఏంటే ఆ పుస్తకాలు తాడిస్తావేంటి? పతివ్రత. ఎలాగో పోతున్నారుగా ఇంకా అదెందుకు? చెల్లికున్న జ్ఞానం నీకు లేకపోయా కదరా? థ్యాంక్స్ అమ్మా. రేయ్, కొంపలు పోయింది, సామాను పోయింది, చివరికి ఈ బతుకొచ్చాం. ఇంకా మెయింటెనెన్స్ ఏ గురువు గారు ఉండండి, ఇది ఉంది కదా చాలు. ఏంట్రా ఉండేది? ఏంట్రా ఉండేది? ఏంట్రా మాట మాట నిలుస్తున్నావు నువ్వు? ఏయ్, ఏంట్రా? ఏంటో ఏంటి? ఎంత పగిలిపోద్ది.